F2 ఫుడ్ అండ్ ఫన్. సో ఈసారి కూడా చూసావు ఈ గేమ్ లో నీకు ఇష్టమైన కోసం నేను తెప్పించా, ప్రతిసారి నువ్వేనా, నేను నీ కోసం తెప్పించా. నా కోసం తెప్పించా, మరి నేను తినే తెప్పించాలి కదా. ఏం మీకోసం మీరు తెప్పించుకోండి, నేను మ్యాజిక్ చేసి తెప్పించా. నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఓకే ఆ వర్డ్స్ ని యూజ్ చేసి మీరు ఒక స్టోరీని క్రియేట్ చేయాలి. ఓకే ఫస్ట్ హేమ స్టోరీ క్రియేట్ చేస్తుంది, ఓకే. దాన్ని చూసి మీరు స్టోరీ క్రియేట్ చేయండి. ఓకే ఇంటర్నల్ టాలెంట్ అంతా బయటకు వచ్చేది. ఇప్పుడు వరకు ఒక్క మ్యాజిక్ కూడా చేయలేదు. ఇంటర్నల్ టాలెంట్ రమ్మంటే మీకు చెయ్యి అక్కడికి వెళ్ళమని కదా అని అర్థం. ఎక్కడే ఫస్ట్ ఆ మ్యాజిక్ తోనే ఈ రెండు వచ్చినాయి. అదేంటి ఆర్డర్ ఎత్తే వచ్చినాయి అంది. అదే కదా. లేదు లేదు, నాకు ఇంటి ఇచ్చింది మ్యాజిక్ తో ఏదో ఒకటి. భయ్యా ఈ అమ్మాయికి అయి భయ్యా, నాకెందుకు వేస్తావు? సరే స్టోరీ ఫస్ట్. ఓకే. అనగనగా ఒక ఇరాక్, అనగనగా ఒకే రాక. ఓకే ఇరాక్ పక్కనే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద దాడి చేశారు యుఎస్. ఈ యుద్ధాలను ఆపడానికి మధ్యలో ఇక్కడ నుంచి స్టోరీ క్రియేట్ చేయాలి. చెప్పు. ఆ దాడి జరిగినప్పుడు నీకేమన్నా అయిందా? ఆయన దాడి కన్నా నీ దాడే ఎక్కువైపోయింది ఇక్కడ, తట్టుకోలేకపోతున్నాను అప్పటి నుంచి. యాక్చువల్ గా నన్ను చూడడం వల్లే వాళ్ళకి గొడవలు అయ్యాయి అనమాట. కరువులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటివి కలుగుతాయి. స్టోరీ చెప్పంటే మీ కరువు కోసం చెప్తారేంటి? నువ్వు స్టోరీ స్టార్ట్ చేస్తే సేమ్ ఆయన కూడా స్టార్ట్ చేస్తారు. అనగనగా ఒక ఇరాక్, ఇరాక్ పక్కన ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ మీద దాడి చేసింది యుఎస్. ఆ యుద్ధాన్ని ఆపడానికి వచ్చాడు ఒక వీరుడు. ఆ వీరుడిని చూసి అటుగా పోతున్న హేమ ఆగింది. సో ఆ వీరుడు కూడా హేమని చూడగానే ఆగాడు. అసలు ఎంత అందమైన అమ్మాయివి, నువ్వెందుకు యుద్ధాలు జరిగే ప్లేసుల్లో తిరుగుతున్నావు అని అన్నాడు. ఇక్కడే వైట్ పెప్పర్ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటదని తెలిసి నేను అక్కడ తినడానికి వచ్చాను అని చెప్తాడు. నూడిల్స్. సో అవునా, నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టము, అక్కడ నూడిల్స్ దొరుకుతాయా అని ఆ యుద్ధ వీరుడు అడిగాడు అనమాట. యుద్ధ వీరుడు పేరేంటి? పేరు ఇంకా ఏం పెట్టలేదు. బాలు అని ఇంకెందుకు లైట్. నా డౌట్ ఏంటంటే యుద్ధంలో నీకేమన్నా జరిగిందా అని. కాదు, యుద్ధంలో నీకేమైనా జరిగింది వెనకాల చూస్తాం ఏంటి? చందమామకి ఎక్కడన్నా చిన్న గీత పడితే దాని అందరూ రూపురేఖలు మారిపోతాయి కదా. అరే నీకే ఓవర్ అనిపించలే ఈ డైలాగు? ఓవర్ అయినా కానీ నా కోసం కదా. చందమామని చందమామ అంటారు కానీ రాయి అంటారు కదా. ఇప్పుడు నువ్వు స్టోరీ చెప్పాలి, ఓకేనా? ఓకే. అనగనగా ఒక హైదరాబాద్, ఆ హైదరాబాద్ లో సడన్ గా గ్యాస్ కొరత వచ్చింది. గ్యాస్ కొరత రావడంతో హోటల్స్ అన్ని క్లోజ్ చేశారు. కానీ ఇది క్లోజ్ చేయలేదు. నువ్వు డౌట్ కరెక్టా, నువ్వు కంటిన్యూ చెయ్యి. ఓకే ఓకే. హోటల్స్ అన్ని క్లోజ్ చేశారు, కానీ కార్ లో డ్రైవింగ్ మాత్రం ఓపెన్ ఉంది. కానీ కార్ లో డ్రైవింగ్ మాత్రం ఓపెన్ గా ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఇప్పుడు నేను చెప్పిందంతా మళ్ళీ చెప్పు, మధ్య మధ్యలో నీకు వర్డ్స్ ఇస్తాను. అనగనగా ఒక హైదరాబాద్, ఆ హైదరాబాద్ లో కాదు కాదు ఇక్కడ చెప్పేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే అందం వైపు ఎక్కువ చూడలేకపోతున్నా బ్రో. నువ్వు నాకు ఎందుకు అనిపిస్తుంది రికమెండేషన్ లేకపోతే రెమెండేషన్ ఇచ్చి మరీ నువ్వు పొగిడించుకుంటున్నావు అని. చందమామను పొగడాలంటే డబ్బులు తీసుకోం, అసలు చూస్తే చాలా పొగడాలనిపిస్తుంది. ఇది ఒరిజినల్ గానే ఉందిగా. పంపించేటప్పుడు రైటర్ ఇది ఒక ముక్కే చెప్పాడు, చందమామ పొగంటుంది, చందమామ అంటే నా కళ్ళ ముందర చందమామ ఉందన్న. కరువులో ఉన్నప్పుడే ఎవరిని చూసినా చందమామలా నీకు ఇంకో కనబడుతుంది. విషయం తెలుసా, ఎంత పెద్ద రాయి అయినా చెక్కగా శిల్పం అయింది. మరీ ఎక్కువ చెక్కితే పగిలిపోద్ది కూడా తెలుసా. చూడలేదు. అనగనగా హైదరాబాద్ యొక్క మహానగరంలో గ్యాస్ కొరత వచ్చింది. అంటే గ్యాస్ దొరకట్లా. కొరత అంటే దొరకట్లేదని అర్థం. చెప్పు. కారులో డ్రైవింగ్ మాత్రం మటుకు ఓపెన్ అయ్యింది. హేమ అప్పుడే హేమ వచ్చింది. 2 చికెన్ ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, సస్య చెప్పు. జస్ట్ అప్పుడే సస్య అక్కడికి వచ్చాడు. సస్య అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? హేమని చూడటానికి వచ్చాడు. ఓకే. వచ్చి అందం చూస్తూ ఆగిపోయాడు. ఎవరు అందం? హేమ అందం చూసి సస్య ఆగిపోయాడు. అందం చూస్తూ అలా ఆగిపోయాడు. అంతా అందం దగ్గర ఆగిపోతే ఇంక స్టోరీ ఎక్కడ వస్తుంది? సరే నేను వదిలేస్తాను. నువ్వు నాకు ఇవి ఇప్పుడు, ఎందుకంటే మీ మ్యాజిక్ మ్యాన్ ఏం చెప్పట్లేదు మరి. అనగనగా మణికొండలో ఒక రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ ఒక అందమైన ఫుడ్, ఆ ఫుడ్ తినడానికి ఫుడ్ అందంగా ఉండదు, టేస్టీగా ఉంటది. ప్లేట్ లో ఉంటదిగా. నువ్వు చెప్పిన స్టోరీ చెప్పవు కానీ చెప్పొద్దన్నవి మాత్రం అన్ని ముట్టుకుంటావు. ఆ ఫుడ్ తీసుకుని కూర్చున్న ఒక అందమైన అమ్మాయి. కంటిన్యూ చేయి. అనగనగా మణికొండలో ఒక రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ లో ఒక అందమైన అమ్మాయి ఒక అందమైన ఫుడ్ ని చాలా టేస్టీగా తింటూ నడుస్తూ కూర్చుంటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ పక్కనే ఉన్న కుక్క పిల్లకి కూడా 2-3 స్పూన్లు తినిపిస్తూ, అరే నీకన్నా బెటరు హేమానే బాగానే తింటది కదా, నువ్వెందుకు తినట్లేదు అని చెప్పి తన పప్పిని తిడుతూ, ఇంతలోకి తన స్నేహితురాలైనా సరే నిత్య వచ్చినప్పుడు తనకు కూడా తన ప్లేట్ లో ఉన్నటువంటి ఫుడ్ ని సగం షేర్ ఇస్తూ అక్కడ పక్కన
పక్కనే ఉన్నటువంటి స్లర్ప్ అని చెప్పి ఇంకొక రెస్టారెంట్ దగ్గర నుంచి బనానా షేక్ తాగితే బాగుంటుందని బాగా ఆలోచించింది. కానీ ఇంత మధ్యలోనే పక్కనే చివరిగా ఉన్న సత్య అనే ఒక ఓనరు, రెస్టారెంట్ ఓనరు నిత్యాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి తన దగ్గరికి తీసుకొచ్చి, మేడం ఇది మిల్క్ షేక్ మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం, మీరు కొంచెం తాగి చెప్పగలరా అని చెప్పి ఈవిడికేమో బనానా జ్యూస్ ఇచ్చి, పక్కన ఉన్న యావరేజ్ ఫిగర్ హేమకు మాత్రం బటర్ మిల్క్ ఇచ్చి, రోజ్ మిల్క్ నువ్వు ఎందుకు మధ్యలో వచ్చావు, ఆ రోజ్ మిల్క్ లేదు బటర్ మిల్కే ఉంది. గోల్డ్ స్పూన్. అప్పుడు వెంటనే నిత్య తీసుకొచ్చిన అబ్బాయిని ఏమందంటే సస్యనే, హే యో బాన్ విత్ గోల్డెన్ స్పూనా, ఇంత మంచోడువా, నన్ను చూడగానే బనానా తీసుకొచ్చావు. కానీ బనానా జ్యూస్ తాగడానికి ముందు నాకు కొంచెం వాటర్ తాగాలని ఉంది. అలా అనుకుంటున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ అలా నడుస్తూ ఉన్నారు. పక్కనే చెట్లు పొదల్లోంచి కుందేలు పిల్ల వెళ్తుంటే వెళ్ళి దాని చెవులు పట్టుకుని అలా తీసుకొచ్చి దానికి ఐశ్వర్య అని పేరు పెడతారు. ఐశ్వర్య వచ్చింది, ఎక్కడ మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. సో ఇది అయ్యా స్టోరీ. నువ్వు అందం పొగుడుకో, ఎందుకంటే మీరు ఇద్దరు చెప్పలేదు. నేను స్టోరీ బానే చెప్పా, స్కామ్లన్నీ వేసేసి. ఇది ఏంటంటే ఒకసారి ఇలా పెట్టు, గడిచిన ఇప్పుడు దాకా నువ్వు చెప్పు, ఇప్పుడు నేను చెప్తా ఒకసారి ఇలాగే. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు నువ్వు నడిపించావు స్టోరీ, ఇప్పుడు నేను నడిపిస్తాను. నీకు వచ్చింది తెలుసా, ఎపిసోడ్ అయితే. ఓకే, ఈ డిస్కషన్ అంతా అవుతుంటది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కానీ దానికి ముందు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. నిజంగా చాలా బాగుంది. ఈవెన్ నూడిల్స్ కూడా చాలా బాగుంది. నార్మల్ గా చాలా సింపుల్ గా, టేస్టీగా, చాలా టెండర్ గా ఉంది కూడా కొంచెం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. నీకోసం తిప్పుతా. ఓకే, ఎగ్ వచ్చింది. కాదు, గుడ్డు తింటే ఏమొస్తుంది? గుడ్డు తింటే బలం వస్తుంది, అలా డైరెక్ట్ గా మింగేస్తే ఎంకులు వస్తాయి. ఇప్పుడు నా కోసం సార్ నేను తిప్పుతా. తిప్పది మిర్చి దగ్గర నిమ్మకాయ దగ్గర ఆగుద్ది. మిర్చి వస్తే నేను ట్రై చేస్తాను నీకోసం. మొత్తం పచ్చిమిరపకాయ తింటావా? ఇక్కడ వరకు సగం వరకు తిని ఒక పాట పాడి పెట్టేస్తావా? మండుతున్నట్టుంది, నీళ్ళు కావాలా చెప్పు బాలు. ఏ వద్దు, ఆల్రెడీ కింద